100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హిట్ అండ్ రన్ బాధితులు గుర్తు తెలియలేని వాహనాలు ఢీకొని మృతి చెందిన వారిది ఒక కష్టమైతే, అదే ప్రమాదాల్లో అవయవాలు పోగొట్టుకొని వైద్యం తీసుకుంటూ జీవితాంతం నరకం అనుభవిస్తున్న వారి పరిస్థితి మాటల్లో చెప్పలేనిది. అయితే హిట్ అండ్ రన్ బాధితులకు ప్రభుత్వం మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయలు పరిహారంగా, గాయపడిన వారికి 50,000 రూపాయలు పరిహారంగా నేరుగా తమ అకౌంట్లోనికి వేస్తోంది. అయితే ఈ పథకం గురించి చాలామందికి అవగాహన లేదు. కానీ హిట్ అండ్ రన్ కేసులు నమోదైన క్షణం నుంచి పోలీసులే బాధితులకు అన్ని రకాలుగా మానిటరింగ్ చేస్తూ ప్రభుత్వం నుంచి నేరుగా వారి ఖాతాలోనికే సాయం అందేలా చేస్తున్నారు. దీనికి కావాల్సిందల్లా లోకల్గా ఉన్నటువంటి కంప్లైంట్ ఏదైతే స్టేషన్స్లో ఇస్తారో అక్కడ FIR కాపీతో పాటు గాయపడిన గాయాలకు సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మృతుల కుటుంబాలైతే గనక మృతి చెందినటువంటి వ్యక్తి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకవేళ మీకు దీనిపైన నాలెడ్జ్ లేకపోతే నేరుగా మీ లోకల్ పోలీస్ స్టేషన్లో పోలీసుల్ని మీరు అప్రోచ్ అయితే కనుక పూర్తి స్థాయి అవగాహన మీకే కల్పిస్తారు. అయితే ఇక్కడ ఈరోజు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్జీ గారు హిట్ అండ్ రన్ బాధితులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ కూడా ప్రభుత్వం నుంచి సాయం అందింది. కాకపోతే ఇలా హిట్ అండ్ రన్ గుర్తు తెలియలేని వాహనాలు ఢీకొనటం వల్ల ఆ కుటుంబ సభ్యులు పెద్ద దిక్కును కోల్పోయిన వారు, కుటుంబంలో వ్యక్తుల్ని పోగొట్టుకున్న వారు మీడియా ముందుకు వచ్చి తమ బాధ ఎలా ఉంటుంది, ఆ నరకం ఎలాంటిదో కూడా చెప్పుకున్నారు. మరికొంతమంది నేరుగా ఎవరి ప్రయాణం వాళ్ళది రోడ్లు ఎక్కినాక, కానీ అటుగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ హిట్ చేసి అక్కడి నుంచి కనీసం అయ్యో నా వెహికల్ గుద్దేసింది, వాళ్ళకి ఏదైనా అయ్యిందా, నా వల్లే వాళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్దాం, ట్రీట్మెంట్ ఇప్పిద్దామని కనీస జ్ఞానం కూడా లేకుండా మానవత్వం కూడా మర్చిపోయి కొంతమంది పోలీస్ కేసులకు భయపడి, లేకపోతే అక్కడ మనల్ని ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టిస్తారని భయపడి అక్కడి నుంచి పారిపోతున్న ఘటనలు. మరి మీ నిర్లక్ష్యం వల్ల, అంటే కొంతమంది నిర్లక్ష్యం వల్ల బాధితులైన వారికి ఎవరు ట్రీట్మెంట్ చేయిస్తారు, ఎవరు ఆ కుటుంబానికి అండగా ఉంటారు? అందుకోసమే ఇలాంటి హిట్ అండ్ రన్ బాధితులని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు సాయం అందిస్తుంది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికే కొంతమంది బాధితులు సిపి గారు ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం, మేమేదో జాబ్ పర్పస్లోని వెళ్ళాలనుకుంటున్నాం, లేకపోతే వేరే ఊరు వెళ్తున్నాం, ఏదో వెహికల్ వచ్చి స్పీడ్గా మమ్మల్ని హిట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది, కనీసం ఆపడం కూడా ఆపలేదు, గోల్డెన్ అవర్ అంటారు. కొంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడే పరిస్థితిలో కూడా కొంతమంది కేసులకు భయపడి అమ్మో మనకెందుకులే వచ్చింది బాధ, మళ్ళీ మనం ఏదైనా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా, ఇన్ఫామ్ చేసినా, నేరుగా మనం హాస్పిటల్కి తీసుకెళ్తే లేనిపోని ఇన్ఫర్మేషన్లు అంటూ మనల్ని తిప్పుతారు, మన టైం వేస్ట్, మనకెందుకు ఈ రిస్క్ అని ఆలోచనతో చాలామంది అలా రోడ్డు ప్రమాదం జరిగి అక్కడ తీవ్రమైన గాయాలతో విలవిలలాడిపోయే పరిస్థితిలో ఉన్న చూసి చూడనట్టు వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ. సో దీన్ని కూడా గమనించినటువంటి ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. హిట్ అండ్ రన్ కావచ్చు, రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు వాళ్ళ కష్టాన్ని చూసి మానవతా దృక్పథంతో సాయం చేసి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన వాళ్ళకైనా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, లేదంటే మీకు ఒకవేళ ఎవరైనా చూసిన వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసే నాలెడ్జ్ ఉన్నా వాళ్ళకి ప్రాథమిక చికిత్స ఫస్ట్ ఎయిడ్ అందించి వాళ్ళ ప్రాణాలు నిలబెడితే గనుక రివార్డు కూడా ప్రకటిస్తోంది. 5,000 రూపాయలు నేరుగా ఎవరైతే ఆ ఒకరి వ్యక్తుల లైఫ్ని సేవ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు మళ్ళీ పోలీసులు పిలుస్తారు, ఏం జరిగిందని అడుగుతారు, లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే మీరెవరు అని అడుగుతారు, మీకేంటి సంబంధం, మీరెందుకు తీసుకొచ్చారని అడుగుతారు. ఇలాంటి వాటికి భయపడి ఒక వ్యక్తి, ఒక పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా మనకెందుకులే అని చూసి వెళ్ళిపోయే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో మానవ సేవే మాధవ సేవగా భావించి అక్కడ సాయం అందించిన వాళ్ళని ప్రోత్సహించాలి. ఎంతోమందిని రిస్క్లో ఉన్నటువంటి వారి లైఫ్ను కాపాడాలనే ఉద్దేశంతో ఇదొక పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ రెండింటిని అవేర్నెస్ చేస్తూ ఈరోజైతే
నగర పోలీస్ కమిషనర్ గారి కార్యాలయంలో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క విషయం, చాలా సందర్భాల్లో మనం ఇప్పుడు మీరు చూస్తున్న సీసీటీవీ రికార్డ్ అన్నీ కూడా పోలీసుల నుంచి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ రివీల్ చేసినటువంటి సీసీ ఫుటేజ్లు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరు ఎటు సైడ్ నుంచి వాళ్ళు డైవర్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. బట్ కొంతమంది అతి వేగంగా నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వల్ల, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల, లేకపోతే సిగ్నల్ జంప్ వల్ల, ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించకుండా అతిక్రమించి అతి వేగంగా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది ప్రమాదాలకు కారణమవుతున్నారు. కారణం అవడమే కాకుండా హిట్ చేసి రన్ అయిపోతున్నారు, అంటే అక్కడి నుంచి పారిపోతున్నారు, ఎస్కేప్ అయిపోతున్నారు. మరి మీ వల్ల గాయపడి మీ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేదే ఇక్కడ అందరం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఇది ప్రతి ఒక్కరూ మానవతా కోణంలో ఆలోచించాల్సిందే. ఈరోజు ముఖాముఖిలో కూడా కొంతమంది బాధితులు మాట్లాడుతూ, ఈరోజు ప్రభుత్వం నుంచి మాకు అందినటువంటి సాయం చాలా గొప్పది, మా ఫ్యామిలీస్ కూడా ఆర్థికంగా చాలా అంటే వెనుకబడినటువంటి కుటుంబాలు, అలాంటిది ఎవరో తెలియదు వాళ్ళ వాహనాలతో మమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోయారు, ఆ తర్వాత మేము ట్రీట్మెంట్కి కూడా చాలా అప్పులు చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఈవెన్ ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి రోడ్డు ఎక్కితే మీ ప్రాణాలు మీ బాధ్యతతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నప్పుడే ఇలాంటి రోడ్డు ప్రమాదాలను మనం అరికట్టగలుగుతాం. హిట్ అండ్ రన్ బాధితులు ఇంకెవరైనా ఉంటే లోకల్గా ఉన్నటువంటి మీ పోలీస్ స్టేషన్లో మీరు అప్రోచ్ అయ్యి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సాయం గురించి మీరు పూర్తిగా డీటెయిల్ తెలుసుకోవచ్చు. వాళ్ళు కావాల్సిన డాక్యుమెంటేషన్స్ కూడా మీరు సబ్మిట్ చేసి ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని కూడా పొందొచ్చు. అలానే ఎవరైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ధైర్యంగా మీరు వెళ్ళి సాయం అందించవచ్చు. ప్రభుత్వం నుంచి పారితోషికాన్ని, ప్రోత్సాహాన్ని కూడా అందుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు